హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్. ఈరోజు నేను మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. కొన్ని సీడ్స్ కావాలని చెప్పి వాళ్ళ ఇంట్లో టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నానండి. కొంచెం బాగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో టెర్రస్ గార్డెన్ అంతా. మొన్న వర్షం వచ్చి చాలా మొక్కలన్నీ చనిపోయినాయంట, అన్నీ నిండిపోయి వాటర్లో. ఒకసారి చూద్దామండి. నాకెందుకో ఫస్ట్ ఇవి చూడంగానే ఈ బాతులు ఉన్నాయి కదా, అవి బాగా నచ్చేసినాయి వాటి ఇంట్లో. అన్నీ ఎన్ని బాతులు ఉన్నాయని లెక్క పెడతా ఉన్నాను. ఆంటీ ఉంది, తీసుకెళ్ళు కావాలంటారంటుంది. వద్దా ఆంటీ, నాకు అంత ప్లేస్ లేదు తీసుకెళ్ళేదానికి అని చెప్తా ఉన్నాను. అన్నీ చూపిస్తూ ఉన్నారు ఆంటీ ఏమేమి ఉన్నాయి అన్నీ అని. ఆంటీ చెప్తా ఉంటే నేను చూస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా చూడండి, బాగా డెకరేషన్కి పెట్టుకొని ఉన్నారు అన్నీ, బాగా కొంగలు అట్లాగా. ఇవన్నీ షో ప్లాంట్స్ ప్లస్ ఇవి ఫ్లవర్స్. దాసాని పువ్వులు అయితే చాలా ఉన్నాయండి వీళ్ళ ఇంట్లో. రకరకాల కలర్స్ ఉన్నాయి, ఒక 8 కలర్స్ దాకా ఉన్నాయి ఇవి పూలు. అన్ని మొగ్గలు ఉన్నాయండి, లేకపోతే ఫ్లవర్స్ వచ్చుంటే మీకు చూపించుండేదాన్ని. ఫ్లవర్స్ చూడండి, ఇవంతా దాసాని పూలు. అవేమో చంద్ర చెట్లు అంటే అవేమో నాకు అంత ఐడియా లేదు. చాలా బాగా పెట్టుకొని ఉన్నారు ఆంటీ వాళ్ళు. ఇంట్లో అయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే ఎన్ని ఉన్నాయో వాళ్ళ ఇంట్లో. ఇదండి దాసాని పువ్వు ఎలా ఉందో చూడండి. ముద్ద దాసాని, రెక్క దాసాని, మళ్ళీ శంకు చక్ర పూలు అంటారు కదా, శంకు పూలు, అవి సన్నజాజులు, మళ్ళీ చాలా లేండి, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక్కటి కూడా లేవు. మొన్న వర్షం వచ్చి అన్నీ ఇదైపోయినాయంట. నేను ఏదో సీడ్స్ కావాలని చెప్పి పోయిన్నానండి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగా. అసలు మా మిద్దె పైన నుంచి చూస్తే వాళ్ళ గార్డెన్లో పూలన్నీ కనిపిస్తాయి. నాకు ఎప్పుడు పోదాం అనుకుంటా పోలేకపోయాను. ఈరోజు కుదిరింది, పోయాను. ఇవేందో కనకాంబరం లాగే ఉన్నాయి. నాకు చూస్తే కనకాంబరం కాదు అంటారు ఆంటీ. ఎల్లో కనకాంబరం అంటారు కదా, అనుకున్నాను నేను, అవి కాదు అన్నారు. చూడండి, ఆడ సిట్టింగ్ ఏరియా అనమాట. ఆడంతా వీళ్ళు టీ తాగుతా ఉంటే నేను మా మిద్దె పైన చూసేదాన్ని. ఆడ అవన్నీ ఇండోర్ ప్లాంట్సే ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎక్కువ. చూడండి, ఇవైతే తామర పూలే అనమాట. అవి తొట్లల్లో వేస్తున్నారు, అన్నీ కోసేస్తున్నారు మొన్న అవంతా. ఇవి కూడా, ఇది ప్లాస్టిక్ అనుకుంటా, ప్లాస్టిక్ ఫ్లవర్దే. ఇవంతా ఏమో షో ప్లాంట్స్ అండి, చాలా ఉన్నాయి. మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఈసారి నేను మా బాల్కనీ టూర్ చేస్తాను, ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇవంతా స్నేక్ ప్లాంట్స్, చిన్నగా వస్తాయి కదా, అవి అనమాట ఇవంతా. ఇదో పెద్దది ఇది. ఇవంతా చిన్నవి ఒకే లైన్లో పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. అట్లా చాలా బాగుంటుందండి వీళ్ళ ఇంట్లో. ఈ వర్షం వల్ల అంతా పోయింది. చాలా బాగున్నాయి అసలు. ఆంటీ ఏందో చూస్తూ ఉన్నారు, నేను మటుకు వీడియో తీసుకుంటా వెళ్తూ ఉన్నా. ఇది శంకు పువ్వులు అనుకుంటా ఈ చెట్టు. ఏమోనండి, మీకు ఏమన్నా ఐడియా వస్తే నాకు చెప్పండి కామెంట్లో. ఇవంతా వెజిటేబుల్స్, వంకాయలు, అవి దానిమ్మకాయ చెట్టు, జామ చెట్లు వీళ్ళ ఇంట్లో వేసుకొని ఉండేది. అవంతా ధర్మాకోల్ దాంట్లో బాక్సుల్లో. మునక్కాయలు కూడా కాసి ఉన్నాయి. నాకు అసలు 3-4 మునక్కాయలు ఇచ్చారు ఇంతకుముందు. చూడండి ఎంత బాగుందో. ఇవంతా అవేను. దాంట్లో పూలు కోసుకో అని చెప్తా ఉంటే ఆంటీ నేను 2-3 పూలు కోసుకున్నాను. నాకు పూలు కోయాలంటే ఇష్టమే ఉండదు అసలు, చెట్లలో ఉంటేనే నాకు ఇష్టము. చూడండి, కోసుకో అని చెప్తా ఉన్నారు, నేనేం కోసుకోలేదు పూలు. ఎంత బాగుందో అండి, అసలు చూడాలనిపిస్తుంది వీళ్ళ ఇంట్లో గార్డెనింగ్. అందుకే మీకు ఒకసారి చూపిద్దామని వచ్చాను. అంతే ఫ్రెండ్స్, బాయ్.